ట్రంప్ టారిఫ్ దెబ్బకి భారత స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. అమెరికా సుంకాల దెబ్బకి శుక్రవారం స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో భారీ నష్టాలు చవిచూశాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 931, నిఫ్టీ 346 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో 9.5 లక్షల రూపాయల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో 23,000 దిగువకు నిఫ్టీ పడిపోయింది. 76,000 దిగువకు సెనెక్స్ పతనమైంది. దాదాపు అన్ని రంగాల సూచీలు భారీగా పడిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. మనం చూస్తున్నాం, ఏదైతే టారిఫ్లకు సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏవైతే ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన సూచీలన్నీ దిగువన ట్రేడ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే తరహా రియాక్షన్స్ కూడా మనకి భారతదేశంలో ఉన్న నిఫ్టీ అలాగే సెన్సెక్స్ లో కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం సెన్సెక్స్ దాదాపుగా 931 పాయింట్లు, అలాగే నిఫ్టీ 346 పాయింట్లు తక్కువ ట్రేడ్ అవ్వడంతో పాటు దాదాపు 9.47 లక్షల కోట్ల రూపాయల మదుపర్లకు సంబంధించిన సొమ్ము ఆవిరైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతటికీ చూస్తే మాత్రం ఖచ్చితంగా 4 రకాల రీజన్స్ అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొదటిది, ఏదైతే ట్రంప్ ఇచ్చిన టారిఫ్ అనౌన్స్మెంట్ తర్వాత అది ఒక ట్రేడ్ వార్ లాగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తము ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు టారిఫ్లకు సంబంధించి అది ఆల్మోస్ట్ చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన వివిధ దేశాలకు సంబంధించి ఆయన ఒక కష్టపూరితంగా వ్యవహరిస్తున్న విధంగా ఆయన బిహేవ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని దీనివల్ల ఈ మార్కెట్స్ అన్ని కూడా డౌన్ అవ్వడం, అంతేకాకుండా ఎవరైతే విదేశీ మదుపరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వెళ్లే ప్రయత్నం చేయడం అనేది చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన అంశం ఏదైతే గ్లోబల్ మార్కెట్ లో కూడా రిసెషన్ కి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కనిపిస్తుండడంతో కూడా చాలా మంది స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనం చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా దాదాపుగా $2.4 ట్రిలియన్ సంబంధించిన వాల్యూ తగ్గిపోయిందన్న విషయాన్ని కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా ఏదైతే ఈ ట్రేడ్ వార్ కి సంబంధించి కానివ్వండి, లేకపోతే మన టారిఫ్లను పెంచే క్రమంలో భారతదేశంలో ఉన్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ టారిఫ్ ప్రెషర్ ని తట్టుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకనే మనం చూస్తే అంటే పెద్దకి సంబంధించిన ఇంట్లో అరబిందో ఫార్మా లాంటి లారస్ ల్యాబ్స్, ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ అండ్ ల్యూపిన్స్ ఆర్టిక్లెన్స్ కూడా దాదాపుగా 7% స్టాక్ మార్కెట్ లో డిప్పు చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఏదైతే స్టాక్ ఏవైతే ఉన్నాయో హెవీ వెయిట్ స్టాక్స్ ఏమన్నాయో అవి కూడా కిందికి పడిపోవడంతో కూడా ఈ కారణం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏది చూసినా నిఫ్టీ ఫార్మా అనేది దాదాపుగా 6.2% తగ్గిపోతుంటే, ఇక మెటల్ కూడా 5.3% డౌన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఐటీ కానివ్వండి, ఆటో కానివ్వండి, రియాలిటీ ఇవన్నీ, ఆయిల్, గ్యాస్ ఇవి కూడా 2.2 to 4% డిక్లైన్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే మాత్రం ప్రపంచం ఏదైతే ట్రంప్ చేసిన ఇప్పుడు ఒక యాక్ట్ ఉందో దానివల్ల ఇది మొత్తం వస్తుంది అనేది అయితే గ్లోబల్ గా మనకు వినిపిస్తున్న ఒక వర్షంగా అయితే మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్టానం ప్రకటించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీజేపీ నేత గోషమాల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్లమెంటు నియోజకవర్గానికే పదవులు ఇస్తారా అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఇంకా బీజేపీ అభ్యర్థులే లేరా అని నిలదీశారు. పార్టీ అధిష్టానానికి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసేవారికే పదవులు, టికెట్లు ఇవ్వడం ఏంటని నిలదీశారు. మిగతా నేతలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. మే 1వ తేదీలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవి కాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
కృష్ణా జిల్లాలో 28.97 లక్షల విలువ చేసే మద్యాన్ని జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించగా వివిధ కేసుల్లో 15,280 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటికీ తాజాగా ఎస్పీ గంగాధర్రావు పర్యవేక్షణలో పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. 684 లీటర్ల నాటుసారాను పారబోశారు. రాష్ట్ర ఆర్థిక స్తోమతకు మించి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి అమలు కోసం భూములు అమ్మకానికి పెట్టడం ఏంటని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొత్త కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదన్నారు. అలాంటప్పుడు అనాలోచితంగా హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వ భూములే కాకుండా యూనివర్సిటీ భూములు అమ్మాలనుకునే పిచ్చి ప్రయత్నాలు చేయకూడదన్నారు. ప్రభుత్వ భూములు ఏ ప్రభుత్వం అమ్ముకోవాలనే ప్రతిపాదనలు పెట్టినా తాను వ్యతిరేకించాలన్నారు. హామీలు ఇచ్చినవాడు వాటిని ఎలా అమలు చేస్తారని అడిగితే కడుపు పట్టుకొని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు భూములు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. మొత్తం దెబ్బతింటా ఉంది. అక్కడ రేర్ స్పెసీస్, అక్కడ ఔషధ మొక్కలు విపరీతంగా ఉన్న ప్రాంతం ఎట్లా అలవ్ చేస్తారని చెప్పి వారు కోరితే వారు తక్షణమే లెటర్ రాసి ప్రభుత్వం కాపాడే కర్తవ్యం ఉన్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వివరించద్దని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నేను సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చిందో మీరు చూసిండ్రు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, గిన్ని హామీలు ఇస్తాను మీరు ఎట్లా అమలు చేస్తారంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము చేస్తామని చెప్పిండ్రు. సంవత్సరానికి 40-50 వేల కోట్ల రూపాయలు ఎక్కువ మేము కలెక్ట్ చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ చతికిల పడ్డారు. ఇవాళ ఇప్పటికే ఎవరు చెప్పకుండానే ఎవరు అడగకుండానే ఇవాళ బడ్జెట్ మీద ప్రసంగంలో ఎవరు విమర్శించకుండానే ఈ బడ్జెట్ దొల్లతనం ఏందో, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో, అలాగే ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టి 2024-25లో 70,000 కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టలేకపోయినామని చెప్పి అయితే పేలవంగా మాట్లాడుకున్నాడు. ఇలా 25-26 బడ్జెట్ కూడా 3,04,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికి కూడా మళ్ళీ అదే 80,000 కోట్లు 90,000 కోట్లు ఖర్చు పెట్టలేని నిస్సాయతలో రేపు మళ్ళా రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము ఒకటే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, నీ పార్టీ కొత్తది కాదు, నీవు కొత్త కావచ్చు ముఖ్యమంత్రిగా, కానీ నీ పార్టీ కొత్త కాదు. ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు మీరు ఆలోచించుకొని చేయాలి తప్ప ఇక అనాలోచితంగా హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వపరమైన భూములు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాల భూములు కూడా అమ్మి ఇవాళ పిల్లలకి చదువు దూరం చేసేటువంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాసారం గ్రామంలో 3 కోట్లతో మంజూరైన బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశాడు. అనంతరం బోధనబండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అతి త్వరలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. 2 రోజుల క్రితం నుంచి దేశంలో ఏ ప్రభుత్వమో ఈయన విధంగా నా ఆడబిడ్డలకి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఈ శ్రీరామనవమి తర్వాత ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మొదటి విడతలో అర్హులైన వాళ్ళందరూ కట్టుకోండి, పార్టీలకు అతీతంగా కట్టుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరమ్మ ఇళ్లకి తల తాకట్టు పెట్టైనా డబ్బులు ఖచ్చితంగా రైతన్నకి ఆ ఆడబిడ్డకి మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. ఇంకా ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలో కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆనాటి పెద్ద మనిషి చేసిపోయిన అప్పు అసలు వడ్డీ కడుతూ అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాన్ని ఎక్కడా తగ్గకుండా చేస్తూ మీ దీవెనలతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పని చేస్తుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ మీ అండదండలు 15 నెలల క్రితం ఎలా అయితే ఉన్నాయో భవిష్యత్తులో కూడా మీ ప్రేమ అభిమానం ఇదే రకంగా ఉండాలని చెప్పిన ప్రతి మాట ఒక రోజు వెనక ముందైనా
ప్రతి మాటని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని కూడా మరొక్కసారి నా బోధనపడ్డ గ్రామ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుపుతూ ఏపీలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. వర్షాలకు తోడు పలు చోట్ల ప్రజలను పిడుగులు సైతం భయపెట్టాయి. అనంతపురం జిల్లాలో పిడుగులు పడ్డాయి. ముఖ్యంగా పండ్ల తోటలు నేలకూలడంతో పాటు నర్సినేకుంట గ్రామంలోని రైతులకు ఊహించని దెబ్బ తగిలింది. సుమారు 150 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. మరో వారం రోజుల్లో పంట కోతకు సిద్ధమయ్యేదని లాభాలను ఊహించుకుంటున్న రైతుల కలలు ఒక్కసారిగా భగ్నమయ్యాయి. అనంతపురంలో అకాల వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. అనంతపురం జిల్లా రూరల్ మండలం అనేటువంటి నర్సనాయకుంట దగ్గర ఉన్నాం. ప్రస్తుతం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ చూస్తే రైతన్నలు భారీగా నష్టపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ నర్సనాయకుంటలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే మొక్కజొన్న ఒకేసారి ఒక రైతు 10 ఎకరాలు సాగు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా కురిసిన వర్షాలకు 10 ఎకరాల్లోనే రైతు భారీ ఎత్తులో మొక్కజొన్న నష్టపోవడం, పంట అంతా ఒరిగిపోవడం జరిగింది. ఒకసారి ఇక్కడున్న రైతులతో మాట్లాడి ఇక్కడున్న పరిస్థితులు కనుక్కుందాం. గవర్నమెంట్ వారి సహకారం ఏమైనా ఉందా, లేదంటే వీళ్ళకు ఎంత మాత్రం నష్టం కలిగింది, ఇవన్నీ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మీరు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని ఎకరాలు ఇది సాగు చేసినారు, మీకు ఎంత లాస్ వచ్చింది, ఏం పరిస్థితి? మాది అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం నర్సనాయకుంట అనే గ్రామము. 10 ఎకరాలు మేము సాగు చేసినాం. 10 ఎకరాలు మొక్కజొన్న సాగు చేసింటే ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి పెట్టాం. ఉన్నట్టుండి రాత్రి రకాల వర్షం పడడం వల్ల మొత్తం ఇలా ఉండదు, మొత్తం అంతా 8 అడుగులు పెరిగింది. కానీ మొత్తం అంతా నీలమట్టం అయిపోయింది. అసలు ఏం చేయాలో తెలియని స్టేజ్లో ఉన్నాము. అసలు అర్థమే కావట్లేదు. ఇంకా 1 నెల ఉంటే మాకు పంటకు చేతికొచ్చు. అసలు ఏం చేయాలో గవర్నమెంట్ వారిని మేము సహాయం అడుగుతూ కోరుతున్నాం. గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సహకారం ఉంది? వాళ్ళ పట్ల ఎవరన్నా వచ్చి విజిట్ చేసి మీకు ఏదైనా భరోసా కల్పించే ప్రయత్నం జరిగిందా? ఇంకా ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. మేమైతే ఫోన్లు చేసాం, వస్తాం అంటున్నారు, కానీ ఇంకా ఇంతవరకు ఎవరైతే రాలేదు. అసలు రైతును పట్టించుకునే వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు ఇంతవరకు. ఓకే రైట్. మనతో పాటు ఇంకొక రైతు ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి ఇక్కడ ఉన్న పరిస్థితి కనుక్కుందాం. అన్న చెప్పండి, ఇక్కడ ఎట్లా రాత్రి ఎన్ని గంటల నుంచి ఈ సమయంలో మీకు నష్టం జరిగే పరిస్థితి జరిగింది? సాయంకాలం సార్ 4:30 నుంచి 6 గంటల వరకు కొట్టింది. గాలి వర్షము బీచంగా వచ్చింది. మొత్తం అంతా నేలమట్ట మురిగిపోయినాయి. ఇక్కడ ఈ నర్సేకుంట విలేజ్లో 150 ఎకరాలు మొక్కజొన్న పెట్టాము రైతులు. ప్రతి ఒక్కరిది ఇదే నష్టపరిహారం ఉంది. ప్రతి ఒక్కరికి 40,000 నుంచి 50,000 దాకా. ఇప్పటికి 40,000 పెట్టాము. ఇప్పుడు కటింగ్ కోసే మిషన్లు ఇవి వేసుకుంటే 10,000 చొప్పున వస్తుంది. మాకు ఏదైనా గవర్నమెంట్ సాయం చేసి ఆదుకుంటారని కోరుచున్నాము. మేము ఆల్రెడీగా ఫోన్లు చేసాము, ఇంకా ఇదివరకు రాలేదు. 10 గంటలకు వస్తాం అంటున్నారు. మేము ప్రెస్ వాళ్ళతో మేము పేపర్కి వేయించి టీవీలకు వేయించుకున్నామని మేము ప్రెస్ వాళ్ళు పిలిపించుకొని మీతో మేము ఎంకరేజ్ చేసాము. అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులే, వీళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాకుండా ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని ఏమైనా మాట్లాడించి వాళ్ళ తరపున నుంచి మీకు ఏమైనా భరోసా కల్పించే ప్రయత్నం ఏం జరిగిందా? మాకేం భరోసా ఏం చేయలే. మేము వాళ్ళకేం రాజకీయ నాయకుల దాకా మేము ఫోన్లు చేయలే. వాళ్ళు ఇంకా మాకేం ఫోన్లు చేయలే. ఎంప్లాయీస్కి అయితే అగ్రికల్చర్ వాళ్ళకి ఏ వాళ్ళకి ఫోన్ చేసినా 10 గంటలకు వస్తామన్నారు, ఇంకా రాలేదు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ నర్సనాయకుంటలో కేవలం మొక్కజొన్ననే ఎక్కువ పండిస్తారా, లేదంటే ఇతర పంటలు కూడా ఉన్నాయి? ఇతర పంటలు ఉన్నాయి. మొక్కజొన్న ఉంది, అరటి ఉంది, చీనీ ఉంది. ఎక్కువ ఈ 3 దానిమ్మ, ఈ 4 పంటలు ఎక్కువ. వాళ్ళ తర్వాత శనక్కాయ, గడ్డి, ఎనుగొడ్ల గడ్డేవి ఎవరు బోర్లలో అనుకూలంగా వాళ్ళు వేసుకున్నారు. రైట్. మనతో పాటు ఇంకొక రైతు ఉన్నారు, ఆయన గురించి అడిగి ఆయన మాటల్లో ఇక్కడ జరిగిన నష్టం గురించి, నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నారు, ఈ జరిగిన నష్టం పట్ల వాళ్ళ పరిస్థితి ఏమో ఒకసారి వాళ్ళతో అనుకుందాం. బ్రదర్ చెప్పండి, ఇక్కడ జరిగిన నష్టం గురించి మీ పరిస్థితి, నెక్స్ట్ ఏం జరిగితే మీకు మంచి జరుగుతుంది అనుకుంటారు? గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నెక్స్ట్కి మనకి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే నెక్స్ట్ పంట పెట్టగలుగుతాం, లేకపోతే ఇంకా రైతు ఆత్మహత్యలు చేసుకోవడమే దిక్కు. మొత్తం మీకు జరిగిన ఇప్పుడు నష్టంలో మీకు ఎంత మాత్రం డబ్బు పరంగా మీరు ఎంత లాస్ అయి ఉంటారు? మాకు దాదాపు 3.5 లక్షలు లాస్ సార్. ఎన్ని రోజులైంది ఈ పంట మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి? ఇది 3 నెలలు అయింది సార్. 3 నెలలు ఉంటే మనకి చేతికి పంటకొచ్చు. పూర్తిగా మనకు ఒక 5 లక్షలు 6 లక్షలు లాభం ఉండు. ఇప్పుడు ఉన్నట్టుండి పడిపోయింటే ఒక 5 లక్షలు లాస్ సార్. మొత్తం మీలాగానే ఇక్కడ ఉన్న రైతులంతా నష్టపోయినారు సార్. చీనా, బత్తాయి, మొక్కజొన్న, అరటి అందరూ నష్టపోయినారు సార్. గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం లేదు, మన పరిష్కారం ఏమైనా చూస్తే చాలు సార్ మనకి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఒకసారి గవర్నమెంట్ వీళ్ళపైన
మంచిగా చూసి వీళ్ళకు ఏదో తగు చర్యలు తీసుకోకపోతే వీళ్ళకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. కెమెరామ్యాన్ గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు పోలవరానికి వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోలవరం అనేది తెలుగు ప్రజల కళ. రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటిది. అది పూర్తయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలమవుతుందని భావించారు. కేవలం 115 టీఎంసీలకు మాత్రమే పరిమితమైపోయేటటువంటి పరిస్థితి. మినిమం డ్రా డౌన్ లెవెల్కి మాత్రమే ముగించేసి తప్పుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండా ఊపేసి తప్పుకుపోతా ఉన్నాడు. ఇప్పటికైనా మనవి చేస్తున్నా, అయ్యా మేము మీ మీద రాజకీయంగా విమర్శ చేస్తున్నాం అనుకోకండి. ఈనాడు ఎట్టాగు రాయరు, ఆంధ్రజ్యోతులు ఎట్టాగు రాయరు, రాయకపోతే రాకపోయారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగానే రాయండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం, మా రామానాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం అంటే ఏం చెప్తారంటే మేము తర్వాత కట్టిస్తామంటారు. మీరు కదా చెప్పాల్సింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నారు వార్షిక నివేదికలో. మీరు చెప్పండి అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు. ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త రాయరు, రాయకపోతే మాకు అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, నేను చెప్పింది తప్పు అని రాయమంటున్నా ఈనాడుని ఆంధ్రజ్యోతిని. నేను చెప్పింది తప్పు అని రామానాయుడు వచ్చి చెప్పమంటున్నా. నేను చెప్పింది తప్పు. 41.15కు మాత్రమే కేంద్రం నిర్ణయించుకుంది, అంతటితో చేతులు దులుపుకుంటుంది, దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అనే విషయం తప్పని చెప్పండి. సంతోషపడతాను నేను. ఎందుకంటే పోలవరం మన కళ. రాష్ట్రం విడిపోయినా పోలవరం ఉన్నా బాగుపడిద్ది. దానివల్ల నీళ్లు వస్తాయి, సస్యశ్యామలం అవుతాయి, రాయలసీమకు కూడా నీళ్లు వెళ్తాయి అని భావించాం. లేదు ప్రత్యేక ఇండస్ట్రీస్ వస్తాయని భావించాం. ప్రత్యేక హోదానేమో ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పోలవరాన్ని కూడా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి, కేంద్ర మంత్రులు నోరు విప్పాలి. వీళ్ళందరికీ సత్తాలేని నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు. మీరన్నా నోరు విప్పండియా బాబు. పంప మునిగిపోతా ఉంది, పోలవరం గంగలో గెలిచిపోతా ఉంది. ఇంతకుముందు పోలవరాన్ని సర్వనాశనం చేశారు, అది వేరే అంశం. ఇవాళ మొత్తం టోటల్గా 41.15కి పరిమితం చేసి మినిమం డ్రా లెవెల్కే దించేసి నీరు రానటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మార్చివేస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2019లో నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయానన్నారు. 5,300 ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయాను. ఆ రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదనలో నాలో కసి పెంచుకున్నానన్నారు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మంగళగిరి ప్రజల కోసం పనిచేశానన్నారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత ఎన్నికల ముందు సర్వే చేశామన్నారు. మంగళగిరి, కుప్పం సర్వేలు పక్కపక్కన పెడితే మంగళగిరి వెనుక ఉన్నట్లు తెలిసిందన్నారు. అయినా మీకంటే ఒక ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుకు తాను చెప్పాలనుకున్నారు. మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇదొక కళ. మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా, 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి. 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే
ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తుందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు పేదల పక్షాన మాట్లాడి అధికారంలోకి వచ్చాక అమాంతం విద్యుత్ ఛార్జీలు పెంచేశాడని మండిపడ్డారు. దీనికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో రామకృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన హామీలు విస్మరిస్తుందంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచాము, ప్రజలపైన భారము మోపమని చెప్పి ఇప్పుడైతే విద్యుత్ ఛార్జీలు పెంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇది సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో ఏదైతే ఏపీఈఆర్సీ దగ్గర మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాటల్లో కనుక్కుందాం ప్రభుత్వం యొక్క తీరేంటి, ఈ కూటమి ప్రభుత్వం విధి విధానాలు ఏంటి అని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు, ఇప్పుడేమో పెంచుతూ ఉన్నారు, అంటే ఇది ఏ రకమైన ఉద్దేశం అంటారు? ఇవాళ చాలా స్పష్టంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ అన్ని వర్గాల వారు కూడా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా సరే దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. చివరికి ఒక ఇంట్లో చావు జరిగితే ఆ చావును పరామర్శించడానికి పోతే అక్కడ కూడా కరెంట్ ఛార్జీల గురించి వాళ్ళు చెప్పబోతున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ప్రధానంగా బాధపడుతూ ఉన్నారు. మా గన్మెన్ చెప్పాడు, ఇంతకుముందు 1400 వచ్చింది, ఇప్పుడు 2200 వచ్చింది అని. కాబట్టి ఒక 2 నెలల కాలంలోనే 800 రూపాయలు పెరిగిపోయింది. ఈ రకంగా అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చైర్మన్ గారి దృష్టికి తెచ్చాం. అదేవిధంగా ఏదైతే సెకీ ద్వారా అదానితో ఒప్పందం చేసుకున్నారో దాని ద్వారా 1,20,000 కోట్ల రూపాయల అదనపు భారము వినియోగదారులపైన పడుతూ ఉంది. దీనిపైన మేము హైకోర్టులో కూడా కేసు వేశాం. అంతేకాకుండా చివరికి అమెరికాలో కూడా దీనిపైన ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దీనిపైన కేసు నమోదైంది. దాదాపు 2,029 కోట్ల రూపాయల లంచాలు తిన్నారు. అందులో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1,750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకి లబ్ధి చేకూరుతూ ఉంది. $20 బిలియన్ వారికి ఆదాయం వస్తూ ఉంది అని చెప్పి కూడా ఇవాళ కేసు నమోదైంది. కాబట్టి వీటన్నిటి విషయాలు కూడా ఆయనకు వివరించాం. తప్పకుండా ఆయన న్యాయం చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆయన న్యాయం చేయకపోతే దీన్ని ఎంతవరకైనా వదిలిపెట్టేలేదు, పై స్థాయి కూడా తీసుకుని పోతాం. ప్రభుత్వం అంటే ఏదైతే పెంచే నిర్ణయం తీసుకొని పైపెచ్చుగా ప్రజాభిప్రాయం సేకరణ ఒక కార్యక్రమాన్ని అంటే జనాల్లో రుద్దడం ఎట్లా? లేదు, వారు ఏం చెప్పినా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది స్టాచ్యుటరీ బాడీ. కాబట్టి వాళ్ళు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తెచ్చినప్పుడు ఇది స్టాచ్యుటరీ బాడీ ఉంటుందండి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క ప్రథమ కర్తవ్యం ఏమంటే అసంఘటితంగా ఉన్నటువంటి కన్జ్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడాలి. వాళ్ళ ప్రైమ్ మోటో ఏమంటే వీళ్ళు కన్జ్యూమర్స్ ఎక్కడెక్కడో ఉంటారు, లక్షల్లో కోట్లలో ఉంటారు, కానీ వాళ్ళ తరఫున అందరూ కలిసి మాట్లాడలేరు. కాబట్టి రెగ్యులేటరీ కమిషన్ ముందు మీ వాదనలు వినిపించండి, మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కాబట్టి గవర్నమెంట్ ఏమనుకుంటుంది, డిస్కమ్లు ఏమంటున్నారు అనేది కాకుండా కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ని కాపాడడానికి రెగ్యులేటరీ కమిషన్ ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ప్రయత్నం చేయమని చెప్పి కూడా మేము కోరాము. సంపద సృష్టి పేదలకు పంచుతానన్నాడన్న, మరి విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఎలా చూస్తారు? అదే సంపద మరి ఎక్కడ సృష్టించాడో తెలియలేదు, సృష్టించిన తర్వాత చూద్దాం. మేమేమంటే పేదలకు పంచాలని మేమేం చెప్పడంలే, కానీ నువ్వు ఎన్నికల్లో ఏ వాగ్దానాలు అయితే చేశావో ఆ వాగ్దానాలు అమలు చేయమని మాత్రం మేము కోరుతున్నాం. ఫైనల్గా ఒక మాట, ఏదైతే ఇప్పుడు గోదావరి టు బనకచెర్లని ఒక పెద్ద ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారో 1,00,000 కోట్లు అంటున్నారు. కాకపోతే రాయలసీమలో అరకొరగా ఉండి లేదా నిర్మాణం పూర్తి కాని ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఒక 2,000 కోట్లు పెడితే 10 లక్షల ఎకరాలకి సాగునీరు పారుతుందని ఒక వాదన వినిపిస్తుంది. మరి ఇది పట్టించుకోకుండా చంద్రబాబు అక్కడి నుంచి రాయలసీమని అభివృద్ధి చేస్తానంటాడు, దీన్ని ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రాంగ్ పాత్ ఎక్కాడు, పక్కాగా రాంగ్ పాత్లో పోతున్నాడు. నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవో రోడ్లను కదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్లు ఇచ్చేస్తాను, వాళ్ళే ప్రాజెక్టులు కట్టుకుంటారు, వాళ్ళే నీళ్లు అమ్ముకుంటారంటే రేపు రైతు ఎట్లా బతుకుతాడు? ఇప్పుడే రైతు బతకలేక సస్తా ఉంటే నువ్వు ప్రాజెక్టులు నీళ్లు కూడా వాళ్ళకి అప్పచెప్తానంటే మాత్రం దాన్ని అంగీకరించాము. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, జరిగిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.
ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు అయితే సిపిఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపైన పోరాటం అయితే కొనసాగిస్తాము. బట్ ఏపీఈఆర్సీ ఏదైతే ఉందో ఈ విద్యుత్ ఛార్జీలను నియంత్రించి అంటే ప్రభుత్వం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అంటే ప్రజలపైన భారం పట్టుకొని చూడాల్సిన ఆవశ్యకత ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసు. అన్నమయ్య జిల్లా నందలూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్గా లేబాకు వెంకట సుబ్బారెడ్డి నిలబడ్డారని తెలిపారు. దీంతో కక్ష పెంచుకున్న వైసీపీ మీనిగా నాగూరు కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మమ్మ కుటుంబ సభ్యులపై దాడి చేశారని బాధితులు చెప్పారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మా తమ్ముడు వచ్చేసి టీడీపీ పక్కన బూత్లో కూర్చున్నాడు. అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు కచ్చిగట్టినారు మా తమ్ముడి మీద, మా మీద. బూత్లోనే కొట్టాలా చేయాలా అని మనుషులు పెట్టి చాలా ఇది పడినారు. వీళ్ళు కనుక్కొని చిన్నగా గడ్డకొచ్చేసినారు. కానీ ఆ నుంచి కచ్చిపట్టి ఎక్కడికి ప్రయాణం పోయినా, చేలలు లేకపోయినా, ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నా, ఇంటికి లోపలికి దూరేది. ఎవరు ఆడోళ్ళు ఆడోళ్ళు నిండలేక దూరేది. 20-30 మంది ఊరంతా ఆడోళ్ళను పంపించేది. మగోళ్ళు ఉంటే మగోళ్ళను పంపించేది. ఈ మాదిరి ఇంటిపైకి పంపించి దారి చేసి మాకు ఈ మాదిరి పైసనం చేయాలా, కొట్టాలా, చంపేయాలా, ఈడ తిరగకూడదు, ముగిచ్చేసేయాలా అని మాకు చాలా దారుణంగా చేస్తున్నారన్న. మా తమ్ముడికి, మాకు, మా అమ్మకు ప్రాణభయం ఉంది. బుధవారము చేను దగ్గర పొలం పెట్టుకొని ఉన్నాం, ఊరి నాటుకొని ఉన్నాం. పొలం దగ్గరికి మోటార్ వేద్దామని పోయినా చేను దగ్గరికి. వేరే పక్కన చేను, మా పక్కన ఒక పిల్లోడు ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే నేను 4-5 రోజులు చేలో వచ్చి అదే మాదిరి పడతా అంటే చెప్పినా మంచిగానే చెప్తే ఆ రోజు వచ్చేసి ఆకు కొట్టుకొని పోతున్నాడు. అన్న ఈ మాదిరి చేలల్లోకి చెప్తానే ఉన్నాము, చేలల్లోకి ఈ మాదిరి పడితే మేము ఇంతంత ఖర్చులు పెట్టుకొని ఈ మాదిరి చేసి ఈ మాదిరి ఉంటే చెప్పినాం కదా అని చెప్పిన. అద్దాలు మాట్లాడి, బూతులు మాట్లాడి, మొగోడు కూడా అనకుండా నా పైకి దూరి నన్ను కలబడి జోట్నికితో లాగబోయి కొట్టబోయి గందరగోళం చేసినాడు. స్వేచ్ఛంగా నేను ఆడుగుతున్న ఒంటరిగా ఏం చేయగలుగుతాన్నా? నేను మధ్యాహ్నం చేను దగ్గరే ఉండి పొలంలో చూసుకొని ఇంటికి వచ్చి అన్నం కూడా తినకుండా కొనుక్కొని నిద్రపోతా ఉన్నా. మా తమ్ముడికి కూడా నేను చెప్పలేదు, వాడు టెన్షన్ పడతాడని. నేను చెప్పకుండానే ఇంట్లో కొనుక్కొని నిద్రపోతా అంటే 3 గంటల్లో ఆ మధ్యలో వచ్చి ఇంటి పైన కొనుక్కొని ఉండేదాన్ని జుట్టు బట్టి లాగి, నా మొగుడితో కాదే నాతో రాయే అని చెప్పేసి జుట్టు బట్టి లాక్కొని బయటకు వచ్చి 20-30 మంది వచ్చి దారుణంగా ఇంట్లో సామాన్లు కొట్టేసి, ఇంట్లో సామాన్లు పగలగొట్టి, కుర్చీలు పగలగొట్టి, కట్టెలతో రాళ్లతో ఇండ్లంతా వేసి గాజులు పగలగొట్టి ఇది పరిస్థితి చేసినారు. వాళ్ళు టీడీపీ పక్కకు పోయినామని వైసీపీ వాళ్ళు ఆడోళ్ళని ఇంటిపైకి పంపించి దారుణంగా మాకు ఈ మాదిరి చేసినారు. మాకు ప్రాణభయం ఉందన్నారు. వాళ్ళ పేర్లు నాగూరు భార్య చెన్నమ్మ, బుజ్జమ్మ, శివమ్మ, మాతమ్మ. ఇంకా చాలా మహిళలు ఉన్నారు. 30-35 మంది దాకా చాలా మహిళలు ఉన్నాయి. ఈడ నేను కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇచ్చితే 5 మందినే తీసుకున్నారు, ఎక్కువ తీసుకోవాలి. ఆడ మేము కంప్లైంట్ ఆడ విచారించి అన్నీ అయినాక ఓకే అయినాక కాబట్టి తీసుకుంటామని ఈడ అంత మాత్రమే తీసుకున్నారన్న. మీరు ఏం చేస్తారో మాకు పానబండం ఉండాలి, నాకు, నా తమ్ముడికి, మా అమ్మకు. దయచేసి మీరు ఏమి చేస్తారో ఈ వైసీపీ వాళ్ళు మా ఇంటి చాలా దారుణంగా చాలా ఇదిగా చేస్తున్నారు. మాకు చాలా చేలలేక ఇప్పుడు మాకు పండే పంట అది కూడా చాలా నట్టపోతుంది. నేను చేను దగ్గరికి నేను ఉండేది ఒక్కదాన్ని, చేను దగ్గరికి కూడా పోలేకుండా ఈ మాదిరి ఆడిపోతే చంపేస్తామని కాపులో కాసి ఉండారు. నేను అదే దారిని పోవాలా, నాకు ఇంట్లో మొగోళ్ళు లేరు. అన్నీ వదిలేసి ఇంట్లో కూర్చొని ఉంటే ఇంట్లోకి వచ్చి తన్నిపోతున్నారు. నేను మధ్యాహ్నం చేను దగ్గరే ఉండి పొలంలో చూసుకొని ఇంటికి వచ్చి అన్నం కూడా తినకుండా కొనుక్కొని. సిపిఐ నేత నారాయణ హెచ్సియు భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో హెచ్సియు కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు భూములపై పడిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు విద్యా వ్యవస్థకే కేటాయించినవని తాము స్పష్టంగా చెప్పామని నారాయణ
ఆయన గుర్తు చేశారు. విద్య కోసం కేటాయించిన భూములు అదే ప్రయోజనానికి ఉపయోగించాలే తప్ప వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదని హెచ్చరించారు. జనాభా పెరుగుతుందని, కానీ భూమి పెరగలేదని, అందుకే ప్రభుత్వం భూములను అమ్ముకోకూడదని నారాయణ పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఈ భూములు వచ్చాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్సియు భూముల విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ భూముల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, యూనివర్సిటీ భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దని నారాయణ స్పష్టం చేశారు. విద్యా సంస్థలను కొడుతూనే భూములు అమ్మే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయాలు, వ్యక్తిగత మిత్రబంధాలు వేరు, కానీ ప్రస్తుత సమస్య వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కారని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వక్ఫ్ బిల్లుపై కూడా నారాయణ విమర్శలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో లౌకిక వ్యవస్థకు చీకటి రోజులు వచ్చాయని అన్నారు. 2 సభలను బుల్డోజ్ చేశారని, రాజ్యాంగానికి విలువ లేకుండా పోయిందని అన్నారు. దీనివల్ల మతపర ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ స్వతంత్రం కోసం పోరాడలేదని, లౌకిక వ్యవస్థను పాడు చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదమైన తమ ఆందోళనలు బయట కొనసాగుతాయని నారాయణ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేకువజామున పాఠశాల ఆవరణలో మేకపిల్లను బలి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పూజల కోసం ఉదయం 5 గంటలకు పాఠశాల గేటును రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్ తెరిచి ఉంచాడని చెప్పారు. బలిపూజ కోసం ఏర్పాటు చేసినట్లు గుర్తించామని స్థానికులు తెలిపారు. ఈ విషయం బయటపడిన వెంటనే వెంకటేశం అక్కడి నుంచి పరారయ్యాడని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి కాలనీలో సింగరేణి అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అధికారులతో పర్యటించారు. మిలీనియం క్వార్టర్లను పరిశీలించి కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు చేపడతామన్నారు. కార్మిక కుటుంబాల సమస్యలు నేరుగా వచ్చి తెలుసుకొని పరిష్కారానికి కృషి చేసిన లలిత్ కుమార్కు యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కాలరీస్ ఆర్జీ1 ఏరియాలో ఈరోజు గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో ఇటు గుర్తింపు సంఘము నాయకులు మరియు వివిధ డిపార్ట్మెంటు హెచ్ఓడీస్ అంటే సివిల్, వర్క్షాపు, పర్సనల్ అందరితో కలిసి కాలనీ వాసులతో కలిసి ఇన్స్పెక్షన్ చేసి కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాలనీలో ఉన్న ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి, కాలనీలన్నీ శుభ్రతతోని అన్ని వసతులతో ఉండాలన్నది సింగరేణి చైర్మన్ గారి యొక్క ఆకాంక్ష. ఆ యొక్క దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. కాలనీ వాసులకు కావాల్సిన కొన్ని వసతులు కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తొందరలోనే మా చేతిలో ఉన్నాయి, మేము వెంబడే తొందరనే చేసేస్తాం. అట్లా
అమరావతి వెలకపూడి సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మొదటి బ్లాక్లోని బ్యాటరీ రూమ్ను కూడా సీఎం పరిశీలించారు. అక్కడ అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసి 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడ తాత్కాలికంగా కూడా చెత్త కనబడడానికి వీల్లేదని అన్నారు. సొంత అన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 5 సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేశారన్నారు. పోలవరం విషయంలో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. సరస్వతి, పవర్ షేల్ ఎంఓయూలపై జగన్ స్వయంగా సంతకాలు చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా తనకు జగన్ ఇవ్వలేదని తెలిపారు. తమ తల్లి విజయమ్మకు సరస్వతి, పవర్ షేల్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, ఇచ్చిన షేల్ను మళ్లీ తనకే కావాలని పట్టుబట్టారని మండిపడ్డారు. కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. జగన్ కు విశ్వసనీయత ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచించాలని సూచించారు. స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి, అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు, మేనకోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరీ ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. హైదరాబాద్ తార్నాకలో అపార్ట్మెంట్పై పిడుగుపడి గోడ స్వల్పంగా ధ్వంసమైంది. భారీ శబ్దంతో పిడుగు పడిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. గోడ విరిగిపడి ఇటుక పెళ్లలు తమ గార్డెన్లో పడిపోయాయని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. భారీ భవంతుల వద్ద పిడుగు నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అదే 1542 1542-43 వరంగల్ జిల్లా న్యాయస్థానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగులు మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు సందేశం పంపారు. వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణాన్ని బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.
ఖైరతాబాద్లో గ్రూప్ 4 ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ హోంగార్డ్ డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని సునీల్ అనే వ్యక్తి ఆరోపించారు. బాధితుడు మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్కు చెందిన సునీల్ గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. 2012లో ఓ స్నేహితుడి ద్వారా హోంగార్డ్ డి చంద్రప్రకాష్ పరిచయం అయ్యాడని సునీల్ తెలిపారు. ఉద్యోగం కోసం 6 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పగా తొలి విడతగా 3 లక్షలు చెల్లించానని చెప్పాడు. నెలలు గడుస్తున్నా హోంగార్డ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా డబ్బులను అడిగితే తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించి పంచగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామనారావు దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను 3 వారాల్లో అందజేయాలని ఆదేశించింది. న్యాయవాద దంపతుల హత్య అంశంపై సిబిఐ విచారణ జరపాలని వామనారావు కుమారుడు గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ జస్టిస్ ఎంఎం సురేందర్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుకు సంబంధించి రికార్డ్ అయిన వీడియోలతో సహా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ పత్రాలు తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఆ రికార్డులను పరిశీలించిన తర్వాత సిబిఐ విచారణ జరిపేలా లేదా విషయాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.